ఒకప్పుడు పల్లె పట్నం అనే తేడా లేకుండా ఉదయాన్నే కోకిల కుహు కుహు రాగాలు, పిచ్చుకల కిలకిల రావాలు, రామచిలకల సరాగాలు, పాలపిట్టల పలకరింపులు మనల్ని మేలుకొల్పేవి, ఎనలేని ఉత్సాహాన్ని నింపేవి. కానీ అదంతా గతం. నగరీకరణ దెబ్బకు చెట్లు, వాటిపై ఆవాసాలు నిర్మించుకునే పక్షి జాతులు కనిపించకుండా పోతున్నాయి. ఈ భూమి మీద మనిషిలాగే స్వేచ్ఛగా జీవించే హక్కు పావురాలు, కాకులు, గోరింకలు, పిచ్చుకలు లాంటి పక్షులకుందని పల్నాడు జిల్లా వంకాయలపాడులోని పక్షి ఘర్ చాటు చెబుతోంది. వేలాది పక్షుల మనుగడకు కేంద్రంగా నిలుస్తున్న ఈ ప్రత్యేక ఆవాసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. మనిషికి కొంత సాయం, పశువు కొంత గ్రాసం, పక్షికింత ధాన్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ పక్షులే కరువవుతున్నాయి. చెట్లు కావచ్చు, అదేవిధంగా మొక్కలు అన్ని కొట్టేస్తున్నాము. గూళ్లు లేక పక్షులు అనేవి పూర్తిగా కనుమరుగై పరిస్థితుంది. ఇలాంటి నేపథ్యంలో పల్నాడు జిల్లా వంకాయలపాడులో పక్షులకి ప్రత్యేకంగా ఒక టవర్ నిర్మించారు. ఆ టవర్ లో దాదాపు ఈ నుంచి 2000 పక్షులు అయితే జీవనం సాగిస్తున్నాయి. అక్కడ గూళ్లు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధాన్యం, అదేవిధంగా వాటికి కావాల్సిన నీరు అన్నిటి కూడా ఏర్పాటు చేసి అవి నివసించడానికి అన్ని రకాలుగా సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అసలు ఈ పక్షి గారిని ఎందుకు ఏర్పాటు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునేందుకు మనతో ఈ రాజేంద్ర విహారధామ్ నిర్వాహకులు ముఖేష్ బండారి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజేంద్ర విహారధామ్ లో ఈ యొక్క పక్షి టవర్ నిర్మించడానికి కారణం ఏంటి, ఆ వివరాలు చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు అన్ని కొట్టేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చాలా ఇది జరుగుతుంది. పక్షులకి గూళ్లు నిర్మించడం లేకుండా పోయింది. ఆ కాన్సెప్ట్ తో మెయిన్ గా జైన్ మతం సిద్ధాంతంలో జీవదయ అనేది చాలా ముఖ్యమైనదండి. జీవదయ అంటే ప్రతి జీవాలకి మనం వాటి నుండి దయ ఉంచటం, వాటికి కావాల్సింది సమకూర్చడం, పరస్పరంగా అన్ని జీవులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి. ఇప్పుడు మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇట్లా ఈ పిచ్చుకలు ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ మనకి ఎక్కడో ఒక రూపంలో సహాయపడతాయండి. మనం వాటికి కూడా మనం సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ ఈ గూళ్ళు ఇవి లేకుండా పోయినాయండి. దానికోసం మేము ఇక్కడ ఇది నిర్మాణం చేయడం జరిగింది. 100 నుంచి 2000 పక్షులు దీంట్లో నివాసం ఉంటాయండి. దీంట్లో గుడ్లు పెడతాయి. ఇక్కడే అవి పెద్ద అవుతాయి. వాటి కోసం మేము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గానీ, లేకపోతే వాటికి ఫుడ్ ఫెసిలిటీ గానీ, ధాన్యం గానీ ఇక్కడ చేస్తూ ఉంటామండి. పక్షులు నిరంతరం ఉంటానే ఉంటాయా, లేకపోతే సీజనల్ గా వస్తుంటాయా, ఆ వివరాలు? ఈ టవర్ మేము నిర్మించి దాదాపుగా ఒక 2.5 years అయిందండి. నిరంతరంగా పక్షులు ఇక్కడ వస్తూ ఉంటాయండి. వాటికి బ్రీడింగ్ టైంలో వస్తాయి, పిజియన్స్ వస్తాయి, అట్లా పిచ్చుకలు, ప్యారెట్స్, అవన్నీ చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయండి. ప్రస్తుతం పిజియన్స్ ఎక్కువ కనబడతాయి. ఒక 2000 పక్షులు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయండి. దీంట్లో మీరు ఏర్పాటు చేశారు, ధాన్యం ఏర్పాటు చేశారు, వీటన్నిటికీ చూసుకోవడానికి మనుషులు కూడా పెట్టారు. అంటే ఎలా అనిపిస్తుంది, ఎంత చుట్టం ఎలా అనిపిస్తుంది? ఇది ఎంత పూర్వజనంలో చేసుకున్న సుకృతం అనుకోవటమేనండి. మా ఫ్యామిలీ ద్వారా నిర్మాణం చేశాం ఇది. ఫస్ట్ ఇది మా గురువు గారు వాళ్ళు బస చేయడానికి, రాత్రులు ఇక్కడ ఉండటానికి, వాళ్ళు 3-4 days ఉంటే వాళ్ళకి ఒక ఫుడ్ ఫెసిలిటీ చేయడానికి నిర్మించాము. వాళ్ళు కూడా మాకు ఇట్లా ప్రేరణ ఇచ్చారు, మీరు ఒక ఇట్లా జీవదయ కోసం ఏదైనా చేయండి అని చెప్పేసి అప్పుడు మేము చేసేసి ఇది చేసామండి. మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది, దాని వెనక కారణాలు? గుంటూరులో జైన్ వాళ్ళు ప్రతి చోట చాలా గోశాలలు ఉంటాయండి. కౌండ్రుపాడు దగ్గర కూడా ఇంకో కొత్త గోశాల కూడా నిర్మిస్తున్నామండి. జైన్ మతంలో మెయిన్ జీవదయ అనేది మెయిన్ అండి. అట్లాగే మేము ఇక్కడ వెంగళపాలెంలో కూడా మాకు గోశాల ఉందండి. అక్కడ మేము కుక్కలకి రోటీ ఇవ్వటము, అక్కడ కోతులు కూడా బాగా వస్తాయి. ఆ కోతులకి ప్రతిరోజు కనీసం ఒక 20-30 గెల్లలు అరటి పండ్లు ఇస్తాం. అట్లా జీవదయ అనేది జరుగుతూ ఉంటుందండి. వీటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ వివరాలు? నెలకు వచ్చేసి దాదాపుగా ఒక 70,000-80,000 దాకా ఖర్చు అవుతుంది ఇక్కడ. కాకపోతే అందరం కలిసి చేసుకుంటున్నాము. జైన్ సంఘ్ గుంటూరు వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. వాసుపూజ ట్రస్ట్, అట్లా చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. రాజేంద్ర ట్రస్ట్, సంభవన ట్రస్ట్ చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరితో కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విహార మందిర్లో సేవలు అందిస్తున్న మన పండితులు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం ఈ పక్షుల గురించి తెలుసుకుందాం. అన్నిటిని చూస్తుంటే అక్కెలకల రావాలి కానీ అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అండి, జైన సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మం గురించి, ప్రకృతి గురించి ఇలా విభిన్నమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మానవ జీవితానికి ఒక అర్థంతో మనం బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు సమాజానికి నిరూపిస్తూ ఉన్నారు. ఇలాగా
నిజంగా ఈ పక్షి గారి కట్టడం అనేది చాలా అద్భుతం అండి. ఎందుకంటే పక్షులు కొన్ని వేల పక్షులు ఇక్కడ డైలీ చక్కగా హాయిగా జీవిస్తూ ఉన్నాయి. వాటికి దానా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పక్కనే నీటి సౌకర్యం కూడా వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే చక్కగా మొక్కలన్నీ పెంచుతున్నారు. వచ్చేటువంటి గురువులందరికీ కూడా చక్కటి వాతావరణాన్ని కల్పించారు. ఇలాంటివి భవిష్యత్తులో నాకు తెలిసి వారు ఇంకా ఎక్కువ చేస్తారు, చేయగలిగినటువంటి సమర్థులు వారు. పక్షులు లేకుండా మానవులు లేరు. ఎందుకంటే పక్షులు ఉంటేనే ఈ పంటలు పండుతాయి, లేదా పంటలు దెబ్బతినకుండా ఉంటాయి. పంటలు కాపాడేది పక్షులే. ఆ పక్షులు మనకు ఉన్నప్పుడు మాత్రమే మనకి పాడి పంటలు కావచ్చు, ఇతర అన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా అందులో ఆని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పక్షులని గర్ర నిర్మించడం జరిగిందని. ఈ పక్షుల గర్ర వల్ల వాటికి ఎండకి వానకి ఇబ్బంది పడకుండా, అదేవిధంగా వాటి సంతానోత్పత్తికి కూడా అన్ని విధాలా ఈ పక్షి గర్ర అండగా నిలుస్తుందని, వారధిగా నిలుస్తుందని చెప్తున్నారు. కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.